మతాంతర, భాషాంతర, దేశాంతర వివాహాలని, సహజీవనాలని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేను జన విజ్ఞాన వేదిక అనే సామాజిక, సాంస్కృతిక, సైన్స్ సంస్థ నుంచి వచ్చాను. మేము ప్రధానంగా రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉంటాం. అలాగే సైన్సు లేదా విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉంటాం. కులాంతర వివాహాలకున్న సైంటిఫిక్ బేసిస్ రెండు మాటలు ఇక్కడ నేను పంచుకోవటం న్యాయం అనుకుంటున్నా. ప్రజల యొక్క అభ్యున్నతికి, అభివృద్ధికి, మంచికి పనిచేసే అన్ని సంస్థలు మా మిత్ర సంస్థలే. మమ్మల్ని మీ మిత్ర సంస్థ కింద మీరు స్వేచ్ఛగా భావించవచ్చు. మేము కూడా మిమ్మల్ని మా మిత్ర సంస్థగానే భావిస్తూ గతంలో ఒకసారి ఇలాంటి మీటింగ్ ఇక్కడికి వచ్చా. మధ్యలో మా మిత్రులు చాలామంది హాజరవుతూ ఉంటారు. మేము కూడా రెగ్యులర్గా మీకు చేయగలిగిన సపోర్ట్ అన్ని విధాలా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. సైంటిఫిక్ బేసిస్ గురించి ఆలోచించేటప్పుడు ఈ 20 ఏళ్ల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పరిశోధనని మీకు నేను మనవి చేయాలి. ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీస్ దాని పేరు. ఈ స్టడీస్ వల్ల బయటపడ్డ విషయాలు నేను నక్షల్లో చెప్తా. దాదాపు 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హోమోసెపియాన్స్ అంటే మనం అప్పుడు మొదలయ్యాం. ఆఫ్రికా అంతా విస్తరించినాక ఒక 2000 మంది ఎర్ర సముద్రం దాటి సౌదీ అరేబియాలోకి వచ్చారు. ఒక వలస సముద్రం వెంటనే నడుచుకుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చింది. వాళ్ళు అట్లాగే అండమాన్స్ కూడా వెళ్ళారు. ఆ వలసకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అండమాన్లో 200 మంది ఉన్నారు, ఎవరూ లేరు. తర్వాత మరొక వలస సౌదీ అరేబియా మీదుగా హరప్పన్ నాగరికత నిర్మించడానికి వెళ్ళింది. హరప్పన్ నాగరికత సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 8000 ఏళ్ళు ఆ నాగరికత నిర్మించారు. అద్భుతమైన నాగరికత. ఈ 8000 ఏళ్ళు అయినాక అది శిథిలావస్థకు వచ్చింది. శిథిలావస్థకు వచ్చిన టైంలోనే మరొక వలసగా వెళ్ళిన జనం మధ్యాసియా నుంచి ఇరాన్ మీదుగా కత్తులు, రథాలు, గుర్రాలు తీసుకొని మన దేశంలోకి వచ్చారు. అది 3వ వలస. ఆ శిథిలమవుతున్నటువంటి నుంచి కొంతమంది వాళ్ళు చంపారు, కొంతమంది దక్షిణాదికి పారిపోయినారు, మరి కొంతమంది కలిసిపోయినారు. ఈ దక్షిణాదికి పారిపోయిన హరప్పన్స్కి అప్పటికే మొదటి వలసలో సముద్రం వెంట వచ్చినటువంటి వాళ్ళకి పుట్టిన వాళ్ళే ద్రవిడులు. ఇప్పుడు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక వీళ్ళందరూ ఇక్కడ విస్తరించి ఉన్నారు, వాళ్ళు ద్రవిడులు. ఆ తర్వాత ఆర్యులకి అంటే ఆర్యావర్తంలోకి వచ్చిన కత్తులు, గుర్రాలు, రథాల బ్యాచ్కి ద్రవిడులకి పుట్టినటువంటి వాళ్ళు మధ్య భారతంలో ఉన్నారు. ఆల్ బ్రౌన్ పీపుల్ అందరూ వాళ్ళు పుట్టినలే. ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళు ఇరాన్ లాగా, ఐరోపా లాగా కొంచెం తెల్లగా ఉంటారు. కాబట్టి ఈ హాల్లోనే ఈ 3 రకాల జాతులు ఉన్నారు. పూర్తిగా నల్లగున్న వాళ్ళు ద్రవిడుల సంతతి, మధ్యస్థంగా ఉన్న బ్రౌన్ బేస్ అంతా ఆర్యులకి ద్రవిడులకి పుట్టినాలని, ఈ తెల్లగా అక్కడక్కడ కనపడుతున్న వాళ్ళందరూ ఆర్యుల పిల్లలు. మొత్తం సంకరమే, అందరూ సంకర జాతి వాళ్ళని. తిట్టు కాదండి, సంకర జాతి వంగడాలను మనం ప్రోత్సహిస్తాం, బలంగా ఉంటాయని. సంకర జాతి పశువులను ప్రోత్సహిస్తాం, బలంగా ఉంటాయని. సంకర జాతి మానవులను ఎందుకు ప్రోత్సహించరు? కాబట్టి కులాంతర, మతాంతర, భాషాంతర, ఖండాంతర, దేశాంతర అనేది ఒక సైంటిఫిక్ కన్సెప్ట్ అనేది మా అభిప్రాయం. దాన్ని ప్రపంచం ఎంకరేజ్ చేయాలి. ఇప్పటికే డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం యొక్క మ్యుటేషన్స్ వలన గత 30 ఏళ్లలో మన దేశంలో పొట్ట చుట్టూ ఫ్యాట్ తయారవుతూ ఉంది. ఇది ఒక మ్యుటేషన్. ఒక్క ఎంపీలు కొంతమంది
ఎక్కడుంది జీవ పరిణామం? కోతుల నుంచి మనుషులు వచ్చినారంటున్నారు. నాకు తెలియని ఏ కోతి నుంచి రాలేదని మాట్లాడిన పెద్ద మనుషులు ఉన్న దేశం ఇది. డార్విన్ ఎప్పుడు కోతుల్లోంచి మనుషులు వచ్చారని చెప్పలేదు. కోతులకి మనుషులకి ఉమ్మడి యాన్సిస్టర్ ఉందనే చెప్పినాడు ఆయన. ఆయన చెప్పింది కూడా చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంపీలు మంత్రులు అవుతున్నారు. మన కర్మ కాలింది. అట్లా కర్మ అనే మాట వాడినందుకు ఏమనుకోకండి. కామన్గా వాడుతుంటే దరిద్రం చూసిన తర్వాత అలా మాట్లాడుతున్నానికి నేను చూపిస్తున్న ఎవిడెన్స్. పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకోవడం అనేది ఈరోజు జీన్స్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి ప్రమాదాలు మానవ జాతి ఎదుర్కొని 1000-2000 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించడానికి అర్హత లేని జీవులను తయారవుతున్నాం. దీన్ని ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఇందాక నేను చెప్పిన కులాంతర మతాంతర, వేరే మార్గం అయితే లేదు. మానవ జాతి నిలబడాలంటే మార్గం అది. ఈ భూమి ఇంకా 250 కోట్ల ఏళ్ళు ఉంటుంది. కానీ ఇప్పుడున్న మానవ జాతి 2000 ఏళ్ల కంటే మించి జీవించకపోవచ్చు. మనం నాశనం చేస్తున్నాం. అలాంటి నాశనానికి ఉత్తర భారతదేశం మెయిన్ సెంటర్ అయింది. ఉత్తర భారతదేశంలో జెనెటిక్ స్టడీస్ కానీ చేస్తే ఈ కులాంతర మతాంతర జీన్స్ వెళ్ళిపోవడం అనేది జరగలేదు. అక్కడ ప్రపంచం అంతా జరిగింది కానీ ఉత్తర భారతదేశంలో జరగల. దిక్కుమాలిన కుల వ్యవస్థ జరగల. హిందూ మతానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. హిందూ మతంలో ఉన్న అద్భుతమైన విషయాన్ని మేము గుర్తిస్తున్నాం. బహుళత్వం ఉంది. ఇక్కడ బోల్డంత మంది దేవుళ్ళు ఉన్నారు. 30 దేవతలు, ఇష్టం వచ్చిన దేవతలను పూజించుకోవచ్చు. దక్షిణ భారతంలో 200 ఏళ్ళు వీరశైవులు వీరవేష్ఠులు తనుకొని సచ్చారు. కానీ వాళ్ళందరూ అర్థం చేసుకుని ఇలా తనుకుంటే ప్రయోజనం లేదని అడునామలు నీళ్ళనామలు కలిసిపోయినారు. ఒకే ఇంట్లో ఒకే మనుషులు శివనారాయణ ఉంటాడు, శివుడు నారాయణ. అట్లా మనం నేర్చుకున్నాం. బహుళత్వం అనే దాన్ని భారతదేశం నేర్చుకుంది. అది హిందూ మతంలోని గొప్పతనం. హిందూ మతంలో ఉన్న వరస్ట్ క్యారెక్టర్ ఏంటంటే కుల వ్యవస్థ. ఈ వ్యవస్థను వదిలించకపోతే ఈ దేశం దీర్ఘకాలం బతికే అవకాశం ఉండదు అనేది మేమైతే భావిస్తున్నాం. అందువల్ల మిత్రులారా, మతాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అది ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం మతాన్ని, కులాన్ని, నీ ప్రాంతాన్ని నువ్వు అవలంబించుకునే అవకాశం ఇచ్చింది. ప్రాథమిక హక్కుల్లోని ఇచ్చింది. అదే సమయంలో 51వ ఆర్టికల్ హెచ్ అనే దాని కింద శాస్త్రీయ దృష్టిని, జిజ్ఞాసని, మానవతా దృష్టిని, సంస్కరణ విలాసాన్ని పెంచుకోమని కూడా చెప్పింది. అక్కడ బయలుదేరమన్నది ఎవరి మతాన్ని పాటించుకుంటూ ఇక్కడికి చేరమన్నది. రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకుంటే అదే దానికి ఆన్సర్. అందువల్ల మేము జన విజ్ఞాన వేదికలం సైన్స్ ఆధారంగా పనిచేస్తున్నప్పుడు సైన్స్ కొన్ని కోట్లాది పేజీలు ఈరోజు ఉన్నాయి. ఒక్క పేజీలో ఒక్క లైన్లు కూడా మతం గురించి కానీ, కులం గురించి కానీ, దేవుడి గురించి కానీ రాయబడదు. మాకు కూడా అక్కర్లేదు. మీకు మీరే ఆలోచించుకోండి. మీకు దేవుడితో పని లేదు, దేవుడికి కూడా మీతో పని లేదు. మీకు ఆయనతో పని లేదు, ఆయనకి మీతో పని లేనప్పుడు దాని పేరుతో మనం తనుకోవాల్సిన అవసరం ఏముంది అనేది మా అభిప్రాయం. మాకు మానవులతోనే పని. ఈ మనుషులు, మానవ జాతి ముఖ్యమైనది. వీళ్ళతోనే మనకు పని ఉంటుంది తప్ప కులాలు మతాల పేరుతో తన్నుకోవడం ఎటువంటి అవసరం మానవ జాతికి లేదనేది మేము బలంగా నమ్ముతున్నాం. మేము మీ మిత్ర సంస్థగా కొనసాగడానికి అన్ని విధాలుగా మా ప్రయత్నాలు మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైం. మళ్ళా కలుద్దాం.